భగవంతు సృష్టి చేసేది ఎలా అంటే పుట్టినప్పుడే ఏడిస్తే మనం ముగ్గురు హ్యాపీ ఉంటారు. పుట్టినప్పుడు ఏడిస్తే ఒకరు గైనకాలజిస్ట్ హ్యాపీ ఉంటారు, ఒకటి పీడియాట్రిషియన్ ఎవరు ఉంటారు వాళ్ళు హ్యాపీ ఉంటారు, థర్డ్ పేరెంట్స్ హ్యాపీ ఉంటారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము నార్మల్ ఏడిస్తే ఏమనుకుంటాము ఎవరు హ్యాపీ ఉండరు. బట్ పుట్టినప్పుడు ఏడిస్తే ఈ ముగ్గురు చాలా హ్యాపీ ఉంటారు. ఎందుకంటే మన లోపల లంగ్స్లో మొత్తం కడుపులో ఉన్నప్పుడు మొత్తం లంగ్స్ వాటర్తో ఉంటుంది. సో పుట్టిన తర్వాత బేబీ ఏడిస్తే మనము గాలి ఏముంటుంది ఎయిర్ వెళ్తుంది. ఎయిర్ వెళ్ళిన తర్వాత మనము లంగ్స్లో వెళ్ళి మన వాటర్ ఏముంటుంది అది లంగ్స్ నుంచి బయట వచ్చి బ్లడ్కి వెళ్ళి యూరిన్తో ద్వారా వచ్చేస్తుంది. సో దానికోసం మనము బ్లడ్ సర్క్యులేషన్ ఏముంటుంది అది ఇంపార్టెంట్. ఏడ్చిన తర్వాత వెంటనే గాలి వెళ్ళిన తర్వాతనే వస్తుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ ఉంటుంది. సపోజ్ ఏడవలేకపోతే ఏమవుతుంది, మన గుండెదేమంటే గుండెలు బ్లడ్ సర్క్యులేషన్ ఏం చేయాలా అది చేయదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆర్గన్స్ ఏంటి బ్లడ్ సర్క్యులేషన్కి, బ్రెయిన్, హార్ట్, కిడ్నీ. సపోజ్ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పుట్టినప్పుడు వెళ్ళలేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. మనం అన్ని కంట్రోల్ బాడీలో చేసేది బ్రెయినే. సపోజ్ బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళలేదంటే సో అక్కడ డ్యామేజ్ అయితే అప్పుడు ఫిట్స్ కానీ ఆ ఉన్న డ్యామేజ్కి మళ్ళీ ఇంకా ఎక్కువ ఫిట్స్ కానీ రావడానికి అవకాశం ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనం పుట్టినప్పుడు ఏడిస్తేనే ఎయిర్ వెళ్తుంది, ఎయిర్ వెళ్ళి ఆక్సిజనేషన్ వెళ్తుంది, ఆక్సిజనేషన్ వెళ్ళి బ్లడ్కి వెళ్తుంది, బ్లడ్ వెళ్ళిన తర్వాత సర్క్యులేషన్ నార్మల్ ఉంటుంది. ఇది భగవంత సృష్టి చేసేది అట్లా. మనం దీనికి ఏం చేయలేము. సపోజ్ ఇది ఏడవలేకపోతే ఏం చేస్తాము, మనం బయట నుంచి ఎయిర్ ఇస్తాం, అంటే పంపింగ్ అంటారు దానికి. ఆ పంపింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, అక్కడ కూడా ఆక్సిజనే ఇస్తున్నాం. మనం చేసేది అదే, ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ ఉంటుంది. సో దానికోసమే పుట్టినప్పుడు ఏడిస్తేనే బేబీ మంచిది, ఏడవలేకపోతే ప్రమాదకరం అని చెప్పగలుగుతాం. సో పుట్టినప్పటి నుంచి వెంటనే ఏడవలేకపోతే ఇవి మనము రిససిటేషన్ అని చేస్తాము. అంటే మనము ఇప్పుడు సిపిఆర్ అని అడల్ట్లో చేస్తాము, అట్లా న్యూబార్న్లో కూడా న్యూబార్న్ రిససిటేషన్ అనే ఉంటుంది, అంటే ఎన్ఆర్పి అనే ఉంటుంది. సో దాంట్లో ఏం చేస్తారు, మనము అడల్ట్లో వేరే ఉంటుంది, న్యూబార్న్స్ నవజాత శిశువులో వేరే ఉంటుంది. నవజాత శిశువులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ మెయింటైన్ చేసేది టెంపరేచర్, నెక్స్ట్ ఎయిర్. ఇది మన అడల్ట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం అడల్ట్లో ఏముంటుంది, సర్క్యులేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది, సర్క్యులేషన్ తర్వాత ఎయిర్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ సిఏబి. మనం అట్లా వెళ్తాము. మనము న్యూబార్న్స్లో టీఏబిసి అని వెళ్తాము. టీ అంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలా, ఏ అంటే ఎయిర్వే మెయింటైన్ చేయాలా, తర్వాత బ్రీదింగ్, తర్వాత సర్క్యులేషన్. మనం సర్క్యులేషన్ అనేది అంత ఇంపార్టెంట్ పుట్టినప్పుడు కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటి, ఎయిర్ వెళ్ళాలా, అంటే ఎయిర్వే మెయింటైన్ చేయాలా. ఎయిర్వే ఎలా అంటే మన ముక్కు నుంచి లంగ్స్ వరకు మన నాలి ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. సో దట్ ఈస్ రీజన్ ఏబిసి అనే నవజాత శిశువులో ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎలా ఉంటుంది, సిఏబి అని ఉంటుంది, వాళ్ళ సర్క్యులేషన్. ఇది ఎందుకు, మనము గుండె అనేది నవజాత శిశువుకి నార్మల్ ఉంటుంది. మన పెద్దవాళ్ళకి గుండె ఆల్రెడీ కాంప్రమైజ్ ఉంటుంది, అంటే ఇన్ని సంవత్సరం వల్ల ఏదో ఒక జబ్బులు వచ్చి అది కాంప్రమైజ్ ఉంటుంది. సో దానివల్ల మనకి సర్క్యులేషన్ అక్కడ ఇంపార్టెంట్. మన న్యూబార్న్స్లో గుండె మంచిది ఉంది కాబట్టి మనము ఎయిర్ ఇంపార్టెంట్, అప్పుడు ఎయిర్వే ఏముంటుంది అది ఇంపార్టెంట్. సో దానికోసం మనము పంపింగ్ అనేది చేస్తాము. ఫస్ట్ పంపింగ్ చేసేది దేనికోసం అంటే మనం ఎయిర్ వెళ్తే అప్పుడు మనం బ్రీదింగ్ ఎఫర్ట్ వస్తుంది. బ్రీదింగ్ ఎఫర్ట్ వస్తే ఆటోమేటిక్గా గుండె అనేది కొట్టుకోవడానికి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎన్ఆర్పి ప్రకారం కొన్ని 1 మినిట్ లోపల ఏమేమి చేయాలో అన్నీ చేస్తాము. సపోజ్ 1 మినిట్ తర్వాత కూడా పుట్టినప్పుడు ఏడవలేకపోతే అప్పుడు పంపింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనము అంబు బ్యాగ్ అనే ఉంటుంది, దాంతోపాటు మనము పంపింగ్ ఇస్తాము. పంపింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్వేకి వెళ్తాం. సో దట్ ఈస్ ద రీజన్ మనం కొట్టదు కానీ ఇంపార్టెంట్ కాదు. ఈ పాతకాలంలో అన్నీ కొడతా ఉంటారు, అది ఇంపార్టెంట్ కాదు. జస్ట్ రబ్ చేయాలా. ఫస్ట్ పుట్టినప్పుడు మనము డ్రై చేస్తాం, పిల్లలకి తీసుకుని వస్తాము, వార్మర్ కింద పెడతాము, టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము, తర్వాత రబ్ చేస్తాము. రబ్ చేసిన తర్వాత కొన్ని పిల్లలు ఏడుస్తారు. సపోజ్ ఏడవలేకపోతే ఏమవుతుంది, తర్వాత మళ్ళీ మనం రబ్ చేస్తాం. రబ్ అంటే ఏంటి, బ్యాక్ రబ్ కానీ సోల్ ఫ్లికర్ కానీ చేస్తాం. 99% బేబీస్ ఇక్కడ ఏడ్చేస్తారు. సపోజ్ ఏడవలేకపోతేనే అప్పుడు పంపింగ్ అనేది ఆర్ అడ్వాన్స్ ఎయిర్వేకి వెళ్ళాలి అవకాశాలు పడతాయి.